వల్లభనేని వంశీ గారు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. అరెస్ట్ పైన మీరేమంటారు? అరెస్ట్ అంతే ఏం చేస్తామండి, ఏవో కొన్ని విమర్శలు వస్తాయి. ఈయన గెలిచాడు, తెలుగుదేశంలో గెలిచాడు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంలో ఈయన గెలిచే కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టు శుభ్రంగా ఉంటే పర్వాలే. కొద్ది మాటలు కిట్టని మాటలు అవి వాడడం కొద్దిగా విమర్శ వచ్చింది దానికి. లేకపోతే నిజంగా వల్లభనేని వంశీ దేవుడు. ఈ వంతుని పడడం అంత ఫాస్ట్గా చేశాడు ఆయన. ఎంతోమంది శంకిస్తామని చేశారు, వదిలేశారు, ఆయన వచ్చి చేశాడు. అది ఆయన చాలా మంచోడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు దేవుడు అని సంబోధిస్తున్నారు వంశీ గారు? మంచోడు అండి, వ్యక్తిగతంగా మంచోడు. అది అనుకున్న పని చేసిన మనిషే. రీసెంట్గా వల్లభనేని వంశీ గారు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. అతని అరెస్ట్ పైన ఏమంటారు? అవన్నీ కామన్ అండి. అరెస్ట్ అవుతున్నారు, వస్తున్నారు, చేస్తున్నారు. అన్నీ తప్పు చేసినప్పుడు వెళ్తున్నారు, బెయిల్ మీద వస్తున్నారు, మళ్ళీ తిరుగుతున్నారు. మామూలు యథావిధిగా బాగానే ఉంది. యథావిధిగా మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఎలా ఉండేదంటారు గతంలో? ఈ గతంలో సేమ్ అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం ఉంటే వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళు ఉంటే వాళ్ళు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది. వైసీపీ ఏమంటుందంటే వంశీ గారి పైన అక్రమంగా అరెస్ట్ పెట్టి జైలుకి పంపించారనే మాటలు అయితే వినపడుతుంది. మీరు అక్రమంగా ఏమీ వెళ్ళలేదులేండి. ఆయన చేసి తప్పులు చేశాడు కాబట్టి ఆయన వైసీపీకి వచ్చారు టీడీపీ నుంచి. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయన లోపల వేశారు. అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు వెళ్ళారు, అంతే. వంశీ గారు, వల్లభనేని వంశీ గారు జైలు నుంచి విడుదల కావడం జరిగింది కదా, దీని మీద మీరేమంటారు? అంటే ఆయన ఎన్నో అక్రమాలు చేశాడు, అన్యాయాలు చేశాడు. ఆ విషయంలో మేమేమి పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన పైకి కనపడటానికి మంచి చేస్తానన్నట్టే కనపడతాడు, కానీ ఆయన చేసే అన్యాయాలు, అక్రమాలు మేము అంతకుముందు టీడీపీలో తిరిగినప్పుడు మేము తిరిగాం ఆయనతో. ఆయన చేసేవన్నీ మాకు తెలుసు. అది ఆయన అయితే ప్రజలు అనుకున్నంత మంచి వ్యక్తి అయితే కాదు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి వైసీపీ పార్టీని గెలవనివని చెప్పేసి కూడా అంటున్నమాట. సాధ్యం అవుతుందంటారా? అంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అరాచకాలు చేశారు. అరాచకాలు చేసి టీడీపీ జెండా పట్టుకున్నా, జనసేన జెండా పట్టుకున్నా వచ్చి రౌడీయిజం చేసిన పరిస్థితులు మనం చూసాం. గంజాయి కేసులు పెట్టించిన సందర్భాలు చూసాం. ఆయన ప్రభుత్వాన్ని మంచి చేయటం కంటే చెడే చేశాడని మేము భావిస్తున్నాం. జైలు నుంచి వల్లభనేని వంశీ గారు రిలీజ్ కావడం జరిగింది. అరెస్ట్ పైన మీరేమంటారు? ఆయన మట్టి మంచోడండి. ఆయనకి ఏలు పెట్టి చూపించే పని లేదు. ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు. ఆయన చాలా మంది చిన్నపిల్లల కానించి చేశాడు. ఎవరు కావాలంటే ఏది అడిగింది కాదనకుండా. తర్వాత ఆయన చేసిన తప్పులు ఒప్పులు అనేది మాకు తెలియదు, ఇప్పుడు బయటపడ్డాయి. ఇది చేశాడా, ఆ పని ఎందుకు చేశాడు అనిపించింది. ఆయన్ని దాంట్లో పెడతాం చాలా ముద్ద తప్పు. ఆయన బంగారం అంటోడు, లేనోళ్ళకే ఉండేవాళ్ళు మంచి సమాధానం సక్రంగా అన్నీ మంచోడు. ఆయన పెట్టాడంటే నాకే బాధగా ఉంది. ఆ పార్టీ కాకపోయినా సరే మంచి మాటే విన్నాం ఆయనది. వంశీ గారు ఇలా చేశారని మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. చాలామంది నమ్మను. ఎందుకంటే ఆయన చేసింది పాపం మన మంచోడు ఆయన బయట పెట్టిన వాళ్ళు లేరు. ఇవాళ గిట్టినోళ్ళకి ఇట్టేవాళ్ళు రకరకాల ఈయన మాటలకి ఆయన మాటలకి ఇప్పుడు బయట వస్తుంది, కానీ అసలు అప్పుడు ఎవళ్ళు బయట వాళ్ళ. లేకపోతే ఆయన ఈయన చంద్రబాబు నాయుడు వాడిపోవటం ఏంటి, వంశీ గెలవటం ఏంటి? అప్పుడు అంత ధైర్యం ఆయనకి చేశాడు కాబట్టి ఆ ధైర్యం. నేను మంచి పని చేశా, నాకు బాధ లేదు అని అన్నాడు. తర్వాత ఈయన ఏదో ఒకటి వాగిన దాని మీద ఆయన కర్మ పట్టింది, అంతేగాని చాలా మంచివాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? మీరు ఏదైనా సమస్య ఉండి వెళ్తే ఎలా చూసుకునేవాడు. ముసలోళ్ళు లేరు, మొక్కోళ్ళు లేరు, లేనోళ్ళు లేడు, ఉండోళ్ళు లేడు, ఎవరైనా సరే బాగా చూసుకునేవాడు. ఆయనకి ఏలు పెట్టే పని లేదు. ఏ ఏరియాకి వచ్చి నలుగురితో మా గోడలు వచ్చాడు, 10 మందితో మాట్లాడితే 10 రూపాయలు ఖర్చు ఆయనకి. నువ్వు అడిగినోడికి లేదనకుండా చిన్నపిల్లలతో ప్రజలతో బాగా కలిసిపోయే వాళ్ళ వంశీ గారు. అసలు ఆయన మాట చెడు మాట వెళ్ళా మేము. ఆయన ఏం చేశాడు చెడు మనం తెలీదు, మన తిరిగిన వాళ్ళు కాదు. కానీ గెలిచిన తర్వాత ఈ జగన్ పక్కకి వెళ్ళి కత్తి నోరు జారి తెచ్చుకున్నాడు, అంతే. వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు గెలిచారు.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే మీరేం చెప్తారు? కారణం ఏం లేదు, జగన్ వారే కారణం. ఆయన వాడిపోవటం అంటే లేదు, జగన్ వల్లే జరిగింది. పార్టీ మారకుండా ఉన్నట్టయితే గెలిచేవాళ్ళు అంటారా? అనుమానం లేకుండా అసలు వద్దంటే కళ్ళు మూసుకొని ఆయనకి వేస్తారు. ఏంటి అంత అభిమానం ఏంటి ఆయన అంటే? ఆయన మంచి పనులు చేశాడు. మంచి పనులు అంటే రైతులకు చేశాడు, పిల్లలు చేశాడు, హాస్పిటల్ చేశాడు. రకరకాలుగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి మంచి లేదనేది లేదు. ఇక్కడ చెప్తే అక్కడ ఫోన్ వెళ్ళిపోయేది, అక్కడ పని అయిపోయిందని ఇక్కడ చెప్పుకుంటాం. అట్లాంటి గొప్ప పనులే తెచ్చుకోవచ్చు. అది అంతకంటే ఆయన మీద అబద్ధం చెప్పాల్సిన పని లేదు, నిజం చెప్పాల్సిన పని లేదు. అసలు ఎక్కడ దాకా ఆయన చంద్రబాబు నాయుడు వాడిపోయి ఈయన గెలిచాడంటే ఎన్ని ఓట్లలో గెలిచాడు? ఆ ఓట్లు ఇంకా అసలుకి ఆయన కూడా గెలిచినట్టే ఇంకా బోర్డు అని గెలిచేవాడు. మంచాడు ఇయ్యాలి కాదు, రేపు ఆయన గెలుతాడు. వల్లభనేని వంశీ గారు జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అరెస్ట్ పైన మీరేమంటారు? అరెస్ట్ పైన అంటే వల్లభనేని వంశీ లాగడం పనులు చేశాడు. జనవరి వరకు పనులు చేయబట్టి 2 సార్లు గెలిచాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే గప్పున అందులోకి ఒకప్పుడు జగన్ని తిట్టాడు కదా ఆయన, మళ్ళీ జగన్లోకి వెళ్ళాడు కదా. ఈయన మాట ఇలాగా పనుల వల్లే గెలిపించారు జనాన్ని. మళ్ళీ ఆయనలోకి వెళ్ళేలోకి మళ్ళీ ఈయన మీద పెట్టి అన్ని చేతంలో ఇప్పుడు జగన్ వల్ల ఏమో కాలేదు, వీళ్ళ వల్ల అయింది కాబట్టి ఈయన్ని మళ్ళీ జైల్లో వేసాడు. అంటే వాళ్ళకి వెళ్ళి వీళ్ళని తిట్టినట్టుగా, వాళ్ళ మెప్పు కోసం, జగన్ మెప్పు కోసం వీళ్ళని తిట్టినట్టుగా ఉంది కదా. దాని గురించి వీళ్ళు పట్టుపట్టారు కదా. లేకపోతే వంశీ గురించి పట్టుపట్టేవాళ్ళు కదా. వంశీ ఇందులో ఉన్నట్టయితే ఆయన ఇంకా భవిష్యత్తు బాగుండేది. గన్నవరం నాకు తెలిసి అయితే గన్నవరం వంశీ ఉన్నట్టు అందులోకి వెళ్ళకుండా ఉన్నట్టయితే ఏర్లగడ్డకి అవకాశం ఉండేది కాదు, వంశీ ఉండేవాడు. మళ్ళీ 2024 ఎన్నికల్లో వల్లభనేని వంశీ గారు ఓటమి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? వంశీ ఓడిపోవటం కారణమా? అదే దాంట్లోకి వంశీ దాంట్లో జగన్లోకి వెళ్ళటమే కారణం. మెయిన్ పాయింట్ ఏమీ లేవు. ఇచ్చే వాటిలో కానీ మామూలుగా ఇళ్ళమ్మకి వచ్చినా కానీ ఆయన 500 నోట్లు జేబులు వేసుకొచ్చి ముసలమ్మ ముక్కలు దండం పెడితే చాలు 1000 రూపాయలు 2000 ఇచ్చోడు. బాబు ఈ రోడ్డు వేయలేదు బాబు అంటే 10 రోజులు ఆ రోడ్డు వేయించాడు. మా రాజు కాలనీ కూడా అలా వేసాడు. చిన్న వంతున ఇరుగ్గా ఉంటే పడిపోతుంటే లోతుతో బళ్ళు దిగి వెళ్ళిపోతుంటే ఆయన చూశాడు ఓట్లు ముందే వచ్చి చూసి అవి కూడా చేర్చాడు బాబు. కాకపోతే జగన్ దాంట్లోకి వెళ్తామే వీళ్ళని తిడతామే ఆయనకి పాపురం, అంతేగాని పనుల్లో కానీ చేతల్లో కానీ ఏ పాపురం లేదండి. పార్టీ కనుక మారకుండా టీడీపీలోనే కొనసాగించుంటే ఎలా ఉండేది అంటారు? పార్టీ మారకుండా భవిష్యత్తు బాగుండేది అంటలా. ఈరోజు యార్లగడ్డకి ఛాన్స్ లేదు నాన్న. యార్లగడ్డ ప్రయత్నం చెవి పక్కన పెట్టు. 2 సార్లు ఎందుకు గెలిచాడంటే పనులు చేశాడు. ఆఫీసు గన్నవరంలోనే ఉంది, ఇల్లు గన్నవరంలో ఉంది. ఎవరు వచ్చినా ఈ మాట కాదు అనేవాడు కాదు. అర్థాన్ని ఏదైనా 1 లక్ష రూపాయలు ఖర్చు అయినా హాస్పిటల్ వేసుకెళ్ళి అయ్యా మా ఊడికి వాళ్ళు ఆర్థిక బాధ ఉన్నారు వీళ్ళు హాస్పిటల్ జాయిన్ చేసామంటే ఆయన చూపించేవాడు. వంశీ గారు చూపించేవాడు ఆర్థిక బాధలు ఉన్నారు ఇలా జాయిన్ చేసి వచ్చామయ్యా లేనివాళ్ళు అయ్యా అంటే పక్కన వాళ్ళు డబ్బులు పడకుండా ఆయనే చూపించేవాడు. మనిషిని పంపించి అది ఎంత ఖర్చు అయితే చెప్పారా అని ఆ ఖర్చు ఆయన పెట్టుకునేవాడు. అవి మట్టి చేసేవాడు. ఆఫీసు గన్నవరం చుట్టూ ఆఫీసులోనే ఉండేవాళ్ళు. కేరళ నుంచి కూడా వల్లభనేని వంశీ గారు నిన్న రిలీజ్ కావడం జరిగింది. అరెస్ట్ పైన మీరు ఏమంటారు? పబ్లిక్గా అరెస్ట్ పైన ఏముంది, కొన్ని 2 తప్పులు చేశాడు, దాన్ని కొంచెం సరిదిద్దుకుంటున్నాడు. అది అంతే. అది తెలిసి చేసాడు, తెలియజేసాడు, చేస్తాది. అది ఒక పట్టాల విషయంలోనే తప్పు, అంతేగాని ఆయన మొత్తం బాగానే చేశాడు. మొత్తం వల్లభనేని వంశీ గారు ఆయన అనుచరులు మొత్తం కూడా వల్లభనేని గారు అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం నియోజకవర్గంలో మొత్తం దోచేసుకున్నారు అని చెప్పేసి టీడీపీ వాదన నిజమేనంటారు? లేదు, అదంతా కాదు. లేదు, కావాలని రాతపూర్వకంగా చేశారు కానీ అది ఏం కాదు. అది వైసీపీ ఏమంటుందంటే వల్లభనేని వంశీ గారి పైన కక్షపూరితంగా కేసులు పెట్టి జైలుకి పంపించారు అంటున్నారు. అవును, కక్షపూర్వకంగా జైలుకి పంపించారు. వాస్తవం అది. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం కాబట్టి, ఇరుపక్కల చూస్తున్నాం కాబట్టి. అప్పుడు లేడు మరి ఇక్కడ అన్నీ ఈయనే చేసుకొచ్చాడు. లాస్ట్లో వచ్చి అదిగో ఇదిగో అని చెప్పి చేసాడు ఎలక్షన్లకి. ఈ ఎలక్షన్లో తప్పు తారుమారు అయినవి గెలిచాడు అంతే. వరుసగా వల్లభనేని వంశీ గారు 2 సార్లు గెలుచుకుంటూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తారు? ఓటమి కారణాలు ఏముంది, ఆయన చేసినవి బాగానే ఉండి, వాళ్ళు చేసిన ఏంటంటే ఓటింగ్లో తేడా వచ్చింది అంతే. అన్ని చోట్ల మేము ఎంక్వైరీ చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి. అది ఇప్పుడు ఎవరుండే ప్రభుత్వం అది కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి పర్లా. ఇప్పుడు ఉంటాడు వాళ్ళ కర్తవ్యం నెరవేర్చాలి కాబట్టి చేస్తున్నారు. అది వ్యక్తిగతంగా ఎలాంటి వారు వంశీ గారు? వ్యక్తిగతంగా నెంబర్ 1 క్యాండిడేట్. అది
వల్లభనేని వంశీ గారు జైలు నుంచి రిలీజ్ కావటం జరిగింది. అరెస్ట్ పైన మీరేమంటారు? ఆయన అరెస్ట్ చేస్తామంటే మళ్ళీ ఎవరికి బాగా ఇబ్బంది. ఆయన అరెస్ట్ చేస్తామంటే బాగా ఇబ్బంది. మాకు చాలా సానుకూలంగా బాగా పనిచేసిన ఆయన సానుకూలంగా వాళ్ళు పనిచేసే వాళ్ళు లేరు. అయినా వీళ్ళు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారే కానీ మాకు సానుకూలంగా ఒక పని చేసింది లేదు. అంటే వైసీపీ ఏమంటుందంటే వల్లభనేని వంశీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారంటుంది. ప్రజలుగా మీరేమంటారు? వల్లభనేని వంశీ గారిని అక్రమంగా అర్చేస్తానంటే ఆయన అకస్మాత్తుగా అర్చేస్తాం గొప్ప కాదు. అది మామూలుగా సానుకూలంగా స్పందించి 10 మందిలో పెట్టి అరెస్ట్ చేసుకుంటే 10 మందికి ఉపయోగపడేటట్టుగా నలుగురిని కనుక్కొని అరెస్ట్ చేస్తే బాగుండేది. ఆయన అర్జెంటుగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారు. అదే మంచి పద్ధతి ఏం కాదు. అది వ్యక్తిగతంగా ఎలాంటి వారు వంశీ గారు? వ్యక్తిగతంగా వంశీ గారు అందరికీ మంచిది. వాళ్ళు వీళ్ళని లేదు, ఆ కులం ఈ కులం అని లేదు, సానుభూతిగా అందరికీ మంచితనంగా మంచిగా చేశాడు. ఆయన ఒకళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మాకేం చేయలే. ఆయన అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు ఉండగానే ఆయన ఒప్పుకోలే. ఆయనే వచ్చి స్వయంగా తీర్చెళ్ళేవాడు. ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకం అయిపోయేవాళ్ళు. ఆయనే వచ్చి ఆయనే పంచాయతీ పెట్టి ఆయనే అట్టు ఇది అట్టకట్టు అట్టకాదు అట్ట అని వాళ్ళకి వద్దు, వాళ్ళ రోజులకి మీరు ఎందుకు వెళ్ళాలి అది ఇది అని చెప్పి ఆయనే సానుకూలంగా అన్ని చేసేవాడు. అలాంటి వంశీ గారు మాకు బాగానే సానుకూలంగా బాగా చేశారు. కానీ ఇవాళ ఆయన ఇంతవరకే మాకు చేసింది లేదు, మా కంటికే కనపడింది లేదు. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే వల్లభనేని వంశీ గారు పార్టీ కనుక మారకుండా ఉంటే ఇప్పుడు కూడా అతనే గెలిచేవాడు అంటారు. నిజమేనంటారా? పార్టీ కాడ వెళ్తామంటే సానుకూలత ఆయన వైసీపీ కావాలని, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకే చెయ్యాలన్నట్టుగా సానుకూలంగా మారిపోయాడు ఆయన. ఆ మారిపోయిన దానికి దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు కిరాతకంగా మార్చేస్తున్నారు ఆయన్ని. అంతేగాని సానుకూలంగా అందరికీ మంచి చేశాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. వల్లభనేని వంశీ గారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలా ఉంది అరెస్ట్ సంబంధించి ఏమంటారు? ఏమండి ఆయన బాధలు ఆయన పడ్డారు పాపం. ఏదో దయవల్ల భగవంతుడి దయవల్ల బయటకు వచ్చారు. ఆయన మంచి పనులే చేశారు, చెడు పనులు ఏం చేయలేదు. ఏదో వాళ్ళ గొడవలు ఏవో ఉంటాయి కదా, దాన్ని బట్టి ఆయన మంచి వ్యక్తే, చెడు వ్యక్తి ఏం కాదు. వంశీ గారు బాగానే చేశారు ఎమ్మెల్యే. కానీ ఏ పార్టీలో ఉన్నా ఆయన, తెలుగుదేశంలో ఉన్నా వైసీపీలో ఆయన బాగానే చేశాడు, అందరికీ పనిచేశాడు. అది కొంతమంది ఏమంటున్నారంటే పార్టీ కనుక మారకుండా ఉండుంటైతే మళ్ళీ గెలిచేవాళ్ళని అంటున్నారు. నిజమేనంటారా? చెప్పలేం, గన్నవరం కదండి ఇది, చెప్పలేం. 2 సార్లు వెళ్తే టాప్ అక్కడ, 3వసారికి వచ్చేళ్ళకి ఎవరు చెప్పలేం, భగవంతుడు కూడా చెప్పలేడు. గన్నవరం అంటే అది గన్నవరం పవర్. అది వెళ్తే మంత్రి అయ్యేవాడుగా, ఆయనకి అవకాశం లేదు, ఇది లేదు కదండి, మనం చేసేది కాదు.